హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. కిచెన్లో జరిగిన లొల్లి అందరూ కూడా చూశారు. ఇక్కడ మణికంఠ మధ్యలో ఉండి ఏదో సామెత చెప్తారు కదా, అలాగే అయిపోయిందనమాట మణికంఠ పొజిషన్. నిజంగా మణికంఠ తప్పు అనేది లేదు, కానీ ప్రేరణను కాపాడటానికి వెళ్ళాడు. ఇష్యూ పెద్దది కాకుండా చూడటానికి వెళ్ళాడు. పాపం బిస్కెట్ రాజా అయిపోయాడు. ఎందుకంటే ప్రేరణ అలా మాట్లాడింది, ఎంత పొగరుగా చెప్పిందంటే మధ్యలో పోరా పో వెళ్ళి పని చూసుకో అని కూడా ఆ యాటిట్యూడ్ అనేది చూపెట్టింది. సీత అప్పటికి కొద్దిగా మొత్తుకుంటా ఉంది కిచెన్లో ఏదో చేసుకుంటూ. చూసారా ఎట్లా అంటుందో, ఒరే పోరా అంటుంది చూడని మొత్తుకుంది కూడా సీత. ఇక్కడ ప్రేరణ ట్రిగ్గర్ అయిన అంశం ఏంటంటే చాలా చిన్న విషయాన్ని మణికంఠ పెద్దది చేసాడని ఆమె ఫీలింగ్. నిజానికి అది మణికంఠ చేసింది కాదు, తనకి తనే సెల్ఫ్గా చేసుకుంది. అది యాటిట్యూడ్ అనేది చూపెట్టింది. ఎప్పుడు కూడా మనకి బిగ్ బాస్ హౌస్లో యాటిట్యూడ్ చూపిస్తే నచ్చదు ఆడియన్స్ ఎవరికి కూడా. ఇక్కడికి విష్ణు వచ్చిందని తెలుసు, ఏది దోశ వేస్తుంటే విష్ణుప్రియ వచ్చి అక్కడ నుంచుంది. ఆ విషయం నోటీస్ చేసింది. తర్వాత ఏం చెప్తుంది అమాయకంగా విష్ణు దగ్గరికి వెళ్ళి, నువ్వు రావడం అసలు నేను చూడలేదంటుంది. ఎంత చూడండి ఎంత డ్రామా అనేది. విష్ణు కోసం మణికంఠ దోశ వేయమన్నాడు, దగ్గరకు వచ్చి మెల్లగా చెప్పాడు. సో ఈ దోశ తనకి ఇచ్చేసే, నువ్వు వేసేది మనం మళ్ళీ వేసుకుందాం, పిండి ఉంది కదా, తనకు ఆకలేస్తుందంట అని చాలా సాఫ్ట్గా చెప్పాడు చెవిలో. కానీ తనేం చేసింది, చాలా విసురుగా అది వేసేసి ఇస్తే ఇచ్చేసే అన్నట్టు మళ్ళీ నేను వేస్తా అని కూడా అన్నాడు పాపం మణికంఠ. అయినా కూడా అమ్మాయికి ఎక్కల, అక్కడే కాలింది. దోశ తీసే విధానం చూడండి, అది వెళ్ళిపోయి కొంచెం పెనం మీద నుంచి పక్క పడిపోయింది, స్టవ్ మీద పడిపోయింది. ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది మీకు అది కానీ చూస్తే. గేమ్ ఓడిపోయి ఉన్న ఫ్రస్ట్రేషన్ అయితే అక్కడ చాలా క్లియర్గా ఉంది. విష్ణు అన్నా కూడా, ఏది విష్ణుప్రియ పేరు ఎత్తినా కూడా కోపం అనేది వచ్చేస్తుంది. ఎందుకు, దీనికి రీజన్ ఏంటంటే గుడ్లు తినేసి తను చాలా యారగెంట్గా సమాధానం చెప్పింది, అదొకటి ఉంది బ్రెయిన్లో. సో అంతేకాదు అక్కడ గేమ్లో కూడా విష్ణుప్రియ నిఖిల్ ఫైట్ చేస్తుంటే మధ్యలో స్టిక్ ఇచ్చింది, అది కూడా కోపం ఉంది. ఆ పాయింట్ పని తాను పాపం యష్మికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే పెద్దగా యష్మి పట్టించుకోలేదు. ఆ ఫ్రస్ట్రేషన్ ఈ ఫ్రస్ట్రేషన్ అన్నీ కలిపి తీసి పడేసింది అక్కడ ప్రేరణ. అందుకే ఆ వేడి దోశ ఆ ప్లేట్లో కాకుండా బాగా కాలిందనమాట. సో నిజానికి విష్ణుప్రియ చెప్పినట్లుగా జైల్లో వాళ్ళకి పెట్టినట్టుగా అయితే మరీ అంత దారుణంగా అయితే లేదు. ఏదో ఇట్లా ఇసిరేసినట్టు, కుక్కకి ఇసిరేసినట్టు ఇట్లా ఉంటుంది కదా, అంత దారుణంగా లేదు. విసురుగా ఉంది, చిరాకు కనపడింది, అక్కడ ఫ్రస్ట్రేషన్ కనపడింది. ఎమోషనల్గా ఫస్ట్ ఏడ్చింది విష్ణుప్రియనే. ఆ తర్వాత మణి వచ్చి ప్రేరణ అలా ఇంటెన్షన్తో చేయలేదని అక్కడ కొంచెం వాళ్ళకి నిఖిల్ అండ్ టీంకి కొంచెం కవర్ కోటింగ్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ ఆ పిచ్చి ప్రేరణ ఏం చేసింది, మళ్ళీ మణికే వెన్నుపోటు అనేది పొడిచింది. తన్ను వెనకేసుకు రావడానికి వెళ్ళాడు, కానీ ఈమె వెనక నుంచి పొడిచింది అనమాట. ఈ ఎంటైర్ ఇష్యూలో సోనియా మాత్రం చక్కగా ప్లేట్లో పెట్టించి వెళ్ళిపో తినిపించు, సారీ చెప్పు, ఫుడ్ విషయంలో ఇలా కొట్టుకోవడం అనేది కరెక్ట్ కాదని చెప్తే అక్కడ సోనియా బాగా నచ్చింది, అది కొంచెం బాగుంది. అయితే ఇక్కడ దోశ విష్ణుకి తినిపించిన తర్వాత మణిపై మళ్ళీ విరుచుకుపడింది. ఇంత సీన్ చేసావు అసలు, ఇది చాలా చిన్న ఇష్యూ, నేను విష్ణుప్రియ తేల్చుకునేవాళ్ళం, దానికి నువ్వు మధ్యలో దూరేసి దాన్ని పెద్ద ఇష్యూ చేసేసి దీనివల్ల ఏమొచ్చింది. కానీ ఆమె ఫీలింగ్ దాంతో అక్కడ పొగరు చూపెట్టింది. అంటే మణి వల్లే ఇదంతా అయిందని కొంతమంది అక్కడ ఫిక్స్ అయితే అయ్యారు. దీనికి మణి హట్ అయ్యాడు. ఏది ఆ గార్డెన్ ఏరియాకి వచ్చి అనేసి వెళ్ళిపోయిన తర్వాత ప్రేరణ దగ్గరికి వచ్చి ఫట ఇచ్చి పడేసాడు. నిజానికి ఇందులో మణికంఠ తప్పు లేదు. ఏది చూసే ఎవరికైనా కూడా పర్సెప్షను మణికంఠ అది తప్పని ఖచ్చితంగా అనిపించదు. ఇది నయనికి ఒక్కతే గుర్తించింది. అక్కడ మిగతా వాళ్ళందరూ కూడా మణికంఠ కావాలని సీన్ చేశాడని అయితే అనుకున్నారు. అయితే ఇక్కడే రెండు కోణాలు ఉన్నాయి, చెప్తాను క్లియర్గా వినండి. సో నెక్స్ట్ టాస్క్లతో మాట్లాడుకుంటే సెకండ్ యాంగిల్ అనేది చెప్తాను మీకు. ఫస్ట్ బెలూన్ టాస్క్ అయిపోయిన తర్వాత అక్కడ అందరూ కూడా చాలా ఆవేశపడ్డారు. అదే ఆవేశంలో కూడా ఉన్నారు. నిఖిల్ ఇంకా యష్మి ఇద్దరు అరుచుకున్నారు, అదంతా మనం చూసాం. సంచాలక్ మిస్టేక్ చేసిందా లేదా అనేది అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు. అక్కడే అభయ్ నవీన్, మనం అసలు పనులు చేయొద్దు, మనం అసలు టాస్క్లు కూడా నేను ఆడను, సో మన పని మనం చేసుకుందాం, వాళ్ళకి ఏం పని చేయొద్దు, చీఫ్గా నేను నిర్ణయం తీసుకున్నాను, మన వరకు మాత్రమే ఫుడ్ వండేసి తీసుకుని వచ్చే అని అక్కడ చెప్పాడని చెప్పి ప్రేరణ అదే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసింది. అక్కడ దోశలు వేస్తుంటే మణికంఠ వచ్చి మధ్యలో అక్కడ విష్ణుకి ఆకలేస్తుంది, సో విష్ణుకి దోశ కావాలని ఒక కన్సర్న్ చూపించాడు. అసలే ఫ్రస్ట్రేషన్లో ఉన్న ప్రేరణ తన విసుగు చిరాకు అన్నీ కూడా అక్కడ చూపించేసింది. నెక్స్ట్ మనం ఇంకో టాస్క్ చూద్దాం, అదైతే చాలా హైలైట్ అని చెప్పుకోవాలి. ఇక్కడే రెండో కోణం చెప్తా అన్నా కదా, అది చెప్తా వినండి. ఈ కోడిపెట్ట టాస్క్ ప్రభాతి 2.0 అనగానే మనకి ఏం గుర్తొస్తుంది, సీజన్ 5 గుర్తొచ్చేస్తుంది. అక్కడ సన్నీ ఆడిన గేమ్ అనేది, అక్కడ జరిగిన గొడవ, ఆ తర్వాత గిల్టీ బోర్డ్ వేసుకోవడం,
ఆ గిల్టీ బోర్డు ద్వారా విన్నర్ అవడం, టైటిల్ కొట్టేయడం, ఇదంతా కూడా చాలామందికి గుర్తొస్తుంది 5 చూసిన వాళ్ళకి. ఇప్పుడు కూడా ఈ టాస్క్ అనేది అసలైన గేమర్ని చూపిస్తోందా, అది ఎలాంటిది అనేది మీరే డిసైడ్ చేయండి. నా దృష్టికోణంలో నాకేమనిపించింది చెప్తా. ఎక్కువ గుడ్లు ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రయోజనాలు కలిగితే ముందే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. దాన్ని బట్టి ప్లేయర్స్ అందరూ కూడా గేమ్ ఆడుతున్నారు. ఇక్కడ పృథ్వీ ఆడిన గేమ్ చూస్తే చాలామందికి చిరాకు వచ్చేస్తుంది. మరీ అంత దారుణంగా రూడ్గా ఆడాల్సిన పని లేదు. తనకి మిత్రుడైనా కూడా అభయ్ న్యాయం చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మరీ ఎంత పనికిమాలిన గేమ్ ఆడుతున్నాడు, అసలు కామన్ సెన్స్ లేదు వాడికి, ఒక పనికిమాలిన గేమ్ అనేది ఆడుతున్నాడని బాగా తిట్టుకున్నాడు కూడా. నిజంగానే పృథ్వీ చాలా వైల్డ్ గేమ్ అనేది ఆడాడు. ఆదిత్య అరుస్తున్నా కూడా బూతులు తిడుతూ రెచ్చిపోయాడు. ఆ బూతులు తిడతాం అనేది మైక్ కూడా సరిగ్గా వేసుకోవాలి చూడండి. వరస్ట్ అంటే వరస్ట్ గేమ్ ఆడాడు. అలాగే మైక్ కూడా వేసుకోకుండా మరీ తిట్టాడు. అది అసలు బీపీఎల్స్ వచ్చింది బిగ్ బాసే. ఇంకో విషయం ఏంటంటే, నిఖిల్ తోసిన దెబ్బకి యాక్చువల్గా మణికంఠ బొంగరంలా తిరిగి మరీ పడిపోయాడు. అసలే బక్కప్రాణి కాసేపు హోస్ట్లో లేకుండా పడిపోయాడు. దీంతో బిగ్ బాస్ గేమ్ని పాజ్ చేసేసి మణికంఠని మెడికల్ రూమ్కి పంపించారు. ఇదంతా కూడా చూశారు కదా. ఇక్కడి వరకు కథ బాగానే ఉంది. అయితే మణికంఠ ఎక్కువ గుడ్లు కలెక్ట్ చేశాడు. అవి చూసేసరికి నిఖిల్ లాక్కునే ప్రయత్నం చేశాడు. యాక్చువల్గా 5 అయిపోగానే వచ్చేయమని చెప్పారు యష్మి అండ్ టీం కానీ నబీల్ కానీ. అరే అన్ని తీసుకున్నావు కదా, ఇచ్చేసే తొందరగా అక్కడ ప్రొటెక్ట్ చేసుకుంటారని. ఈయన షో బిల్డప్ లాగా అక్కడ పెట్టుకున్నాడు. అది నిఖిల్ లాక్కుని మరీ మణిని తోసేశాడు అనే బదులు విసిరేశాడు అనొచ్చు. ఇలా తిప్పి విసిరేశాడు. దానికి మణికంఠ అక్కడ ఆయాసపడ్డాడు, సొమ్మసిల్లి పడిపోయాడు. ఇది మనం చూసాం. అబ్బాయి నవీన్తో నేను గేమ్ ఆడాలి అంటూ మెడికల్ రూమ్కి వచ్చిన తర్వాత నేను కంటిన్యూ చేస్తా అని గోడ దగ్గరికి వెళ్ళి కెమెరాల ముందు ఏడవడం అనేది నాకు ఇష్టం లేదు అని గోడ దగ్గరికి ఒక కార్నర్కి వెళ్ళి ఏడ్చాడు. ఇక్కడే అంత హట్టింగ్ గేమ్లో కూడా అందరికీ ఒక పిచ్చ క్లారిటీ ఉంది చూడండి. అంత ఫిజికల్గా హట్టింగ్ అయిపోతున్నాయి, ఎవరి క్లారిటీ అనేది వాళ్ళకు ఉంది. గుడ్లు 5 అవగానే తీసుకున్నామని యష్మి చెప్పింది, ఆ క్లారిటీ చెప్తుంది. అది నిజంగా బుద్ధి లేనోడు మణికంఠ అనుకుంటూ నోరు కూడా జారింది అక్కడ. ఆ తర్వాత మళ్ళీ కవర్ చేసుకుంది, మళ్ళీ మాట్లాడుకుందామని. ఇక్కడ 2 కోణాల్లో ఒక అనాలిసిస్ అనేది చేసుకుంటే మనం, నెంబర్ 1 ఏంటంటే, మణి ఆడిన గేమ్ ఒకవేళ మనం జెన్యూన్ అనుకుంటే, అంటే తోసింది మనకు కనబడుతుంది, సొమ్మశీలి పడిపోయాడు, తలకి అంత పెద్ద మరీ భూమికి తగిలేంత లేదు. సొమ్మశీలాడు కాస్త అక్కడ నిజమే అనుకుంటే, అతను హట్ అయింది అది ఇక్కడ నిజమే అనుకుంటే మనోడి గ్రాఫ్ సూపర్గా పెరిగిద్ది, డౌటే లేదు. సూపర్గా ఆడినట్టు లెక్క. ఎంత నిజాయితీగా ఆడాడో అని ఆడియన్స్ ఫీల్ అవుతారు. అంతేకాదు, దోశ విషయంలో కూడా మనీకి బాగా ప్లస్ అయింది మధ్యలో ఉండటం అనేది. ఎలా ప్రేరణ యాటిట్యూడ్ చూపించడం వల్ల మణికంఠకి ప్లస్ అయింది, గ్రాఫ్ అనేది పెరిగికొచ్చింది. ఇప్పుడు ఈ కోడిపెట్ట టాస్క్లో కూడా మణికంఠ ఆ ఎలివేషన్ తీసుకుని వచ్చుకుంటే మాత్రం ఆడియన్స్లో అతన్ని ఎవరు ఆపలేరు. డెఫినెట్గా టాప్ 5లోకి వెళ్ళిపోతాడు. ఇది మామూలుగా మనకు కనిపించే పర్సెప్షను. దీనికి సెకండ్ యాంగిల్ ఉంది, నేను చెప్తా చూడండి, క్లియర్గా వినండి. మణికంఠ కావాలనే ఎక్స్ని నిఖిల్కి కనిపించేలాగా పెట్టి అతనితో అటాక్ చేయించుకుని పడిపోయిన తర్వాత అది దెబ్బ తగలకపోయినా ఒక డ్రామా క్రియేట్ చేసి మెడికల్ రూమ్ అనౌన్స్మెంట్ వచ్చాక లెగిసి వెళ్ళి మెడికల్ రూమ్కి వెళ్ళి బిగ్ బాస్ పాజ్ చెప్తాడని తెలిసి ఇదంతా కూడా ఆ సినారియోని క్యాల్కులేట్ మైండ్లో చేసుకుని గోడ దగ్గరికి వచ్చి ఏడ్చి కావాలని సింపతి చూపిస్తే మాత్రం టైటిల్ కావాలి, నాకు టైటిల్ కోసమే వచ్చా, భార్య పిల్లల కోసం నేను వచ్చా, నాకు కావాలి వాళ్ళని మరోసారి ఆడియన్స్కి గుర్తు చేసే ప్రయత్నం చేసి తనపై ఆడియన్స్ అటెన్షన్ ఉండేలాగా చేసుకుని ఉంటే మాత్రం అతను గేమర్, అంతే, డౌట్ లేదు. అసలైన గేమర్ అంటారు కదా, అది గేమర్ అనమాట. అది గేమ్లో తన పార్ట్ అనేది చూపించాడు. హై క్వాలిటీ డ్రామా అంటారు, ఆ డ్రామా అనేది చూపించాడు. ఎందుకంటే ఒక సిచ్యువేషన్ని ఎలా ఉపయోగించుకోవాలో మనోడికి బాగా తెలుసు. అందులో దిట్ట, సమస్య లేదు. నీ గ్రాఫ్ పెరుగుతుంది బయట అని చాలాసార్లు నామినేషన్లు అన్నాడు, మనం విన్నాం కూడా. గుడ్లు ఎక్కువగా సంపాదిస్తే ఏమొస్తుంది, మహా అంటే ఏం రాదు. పృథ్వీలాగా ఒక పనికిమాలిన గేమ్ ఆడేవని ఒక ముద్ర పడుతుంది తప్ప అక్కడ టాస్క్లో బట్టలు చించుకుని గుడ్డలు చింపుకుని ఆడినంత మాత్రం ఏం కాదు. కానీ ఇలా సొమ్మసిల్లి పడిపోయి దాన్ని గేమ్లా చూపించి బయట తన గ్రాఫ్ పెంచుకోవాలని చూస్తే మాత్రం అతను మామూలు కాదయ్యా అంటారే, అదనమాట. అలా అవుతాడు. మీకు అర్థమైందిగా. ఇక కోడిగుడ్ల గేమ్ విషయానికి వస్తే చచ్చి చెడి మరి అందరూ గుడ్లను దాచుకున్నారు. పృథ్వీ ధాటికి ఈ కాంతార అనేది వణికిపోయింది. ముఖ్యంగా ఆదిత్య అక్కడ అలసిపోయాడు, మాట్లాడలేకపోయాడు కూడా. అయితే సోనియా మీరు వస్తేనే అక్కడ చూడండి ఎంత ఇదంటే, మీరు వస్తుంటేనే అతను వస్తున్నాడు. మా పృథ్వీ చాలా అమాయకుడు,
మీరు అటాక్ వస్తేనే మా వాడు అటాక్ చేస్తున్నాడు అంటూ అక్కడ హెచ్చరించింది. అలాగే పృథ్వీని వెనకేసుకుని కూడా వచ్చింది. ఇది కూడా నిజమే కదా అనిపించింది. ఏది ఏమైనా కూడా ఈ టాస్క్లో ఎవరు ఎలివేషన్ అయితే వస్తుందో వాళ్ళే ఫినాలే వరకు వెళ్ళే ఛాన్స్ అయితే కనపడుతుంది. మరి చూద్దాం మీకేమనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.